ఇందులో రెండో వాక్యంలో పాద్యం అని కూడా పాఠాంతరం ఉంది. పాద్యం కుంకుమ చందనాది భరితైరర్ఘ్యం సరత్నాక్షతై. ఇందులో అమ్మవారు ఆవాహన అయిన తర్వాత ఆసనం సమర్పయామి, ఆ ఉపచారం చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ ఉపచారాల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యములేమిటి, ఇవి కూడా తెలుసుకోవాలి. అపరాపూజ పరాపూజ అని రెండు విషయములు నేను చెప్పుకున్నాం. అపరాపూజ బాహ్యం, పరాపూజ ఆంతరికం. ఈ రెండు కలిపి చేయాలనే చెప్తుంది శాస్త్రం. అందుకే పరా అపర పరాపర ఈ రెండు, అందుకే పరయా అపరయ పరాపరయ సపర్యయా అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. రెండు కలవాలండి, రెండు కలిస్తేనే బలం ఎక్కువ. కొందరు అంటూ ఉంటారు భావంలో ఉంటే చాలు బాహ్యం అక్కర్లేదని. భావంలో బాహ్యంలో కూడా ఉండాలి. ఎంతవరకు మనకు బాహ్య జగత్తుతో అనుబంధం ఉంటుందో అంతవరకు ఆ బాహ్య జగత్తు అమ్మస్వరూపంగా మనకు తెలియాలి ఇక్కడ. ఇక మనలో ఆత్మగా అమ్మయే ఉన్నది. ఈ రెండు విధములుగా కూడా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లుగా అమ్మ బహిరంతరములకు ఎందు కూడా ఆవిడ ఉన్నది. ఎప్పుడైతే బాహ్య జగత్తుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అమ్మ మనకు స్ఫురిస్తుందో బహిర్ముఖత్వం పోయినట్టే లెక్క. అమ్మకి భిన్నముగా ప్రపంచాన్ని చూడటమే బహిర్ముఖత్వం. జగత్తును అమ్మమయంగా చూడాలి. అమ్మమయంగా చూడడం అంటే సత్యాన్ని దర్శించడమే, లేనిది ఊహించుకోవడం కాదు. ఎందుకంటే జగత్తు అమ్మ స్వరూపమే. ఆ సూర్యచంద్రాదులు ఇవన్నీ కూడా అమ్మ వల్లనే వెలుగుతున్నాయి అనేటువంటి అంశం నేను మనం ప్రస్తావన చేసుకున్నామంటే వాటన్నిటిలో ప్రకాశిస్తున్నది ఆ తల్లే. అందుకే మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి తత్వములు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారి స్వరూపులనే భావన మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే అర్పణ బుద్ధి వల్ల ఏర్పడుతుంది. కనుక ఏ ప్రకృతిలో పదార్థములు మనం అనుభవిస్తున్నామో అవి ఈశ్వరార్పణం చేసినప్పుడు సర్వం ఈశ్వర స్వరూపము, సర్వం బ్రహ్మమయం అనే భావన ఏర్పడుతుంది. ఆ భావన కోసమే మనకి ప్రకృతి పదార్థములు అర్పించుట అనే పూజ ఏర్పడింది. ఈ పూజ అందువల్ల ఏర్పడింది. మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది భగవదర్పణం చేయడం అనేది చేయగలిగితే అనుభవిస్తున్న ప్రపంచమంతా భగవత్ స్వరూపంగా గోచరిస్తుంది. అందుకు మనకు పూజా విధానాలు ఏర్పాటు చేశారు. రెండవది ఎందుకంటే పూజలకు పరమార్థం, మనం ప్రకృతి నుంచి తింటున్నాం, కానీ ఇవన్నీ కూడా ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దృశ్యం ఉంది కనుక చూస్తున్నాం, చూసే శక్తి ఉంది కనుక చూస్తున్నాం. ఈ రెండు కూడా మనం తయారు చేసుకోలేదు. బయట దృశ్య జగత్తుని కానీ కంటికి చూపుని కానీ చేసినది ఎవరు అంటే మనలో అఖండమైన ఆత్మశక్తి ఏదుందో అదే మన కంటికి కన్ను, చెవికి చెవి, పాదానికి పాదం, ప్రాణానికి ప్రాణం అని ఉపనిషత్తులు మనకు చెప్తున్నాయి. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ మంత్రం ఉన్నది, ప్రాణశ్య ప్రాణ ఇత్యాది మంత్రములు. కనుకనే ఈ లోపల ఆసక్తే, బయట అనుభవించే ద్రవ్యములన్నా ఆసక్తి అని తెలియడం కోసమే మనం వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో అనుభవించాలి తప్ప కేవలం పశువుల్లాగా ప్రకృతి పదార్థాలను అనుభవించరాదు. అది ఈశ్వర స్పృహ లేకుండా జీవించడాన్ని పశుజీవనం అని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే